ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. రే తమ్ముడు, కొంచెం ఇక్కడికి వస్తావా? ఏందన్నా? తమ్ముడు, ఈ ఊరి చివర్లో ఏదో పురాతనమైన బావి ఉందంట కదా, అది ఎక్కడుంది? అన్నా గిట్లే పోయి గట్లు తిరిగి గట్లు చూస్తే ముందొస్తుంది చూడప్పా. ఓకే తమ్ముడు, థ్యాంక్స్. ఎందుకు పోతావా అక్కడ? తమ్ముడు, నేను డైలీ న్యూస్ పేపర్ రాస్తుంటా. నేను ఒక పత్రికా విలేకరును. ఆ బావి మీద ఇప్పుడు ఫోటో తీసి రేపు న్యూస్ రాయాలనుకుంటున్నా. అందుకే నిన్ను అడ్రస్ అడిగా. అన్నా అక్కడికి మాత్రం వెళ్ళొద్దన్నా. ఎందుకు తమ్ముడు? అన్నా అక్కడ దయ్యాలు భూతాలు ఉంటాయని మా పెద్దవాళ్ళు చెప్పేవారు. అందుకే మా ఊరు జనాలు అటువైపు ఎవ్వరు వెళ్ళరు. రే తమ్ముడు, మీ ఊరు వాళ్ళేంట్రా ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు అంటూ భయపడుతున్నారు? నేను వచ్చిందే ఇక్కడ దయ్యాలు లేవని నిరూపించడానికి. రే నువ్వేంట్రా దయ్యాలు భూతాలు అంటూ నన్ను భయపడుతున్నావు? పగచర్ పగచర్. పోనా పో, నీ చావుని కోరి తెచ్చుకుంటున్నావు. నిన్ను ఎవ్వడో కాపాడలేడో.
నేను తీయాలనుకున్న బాయ్ ఫొటోస్ ఇవేనేమో. లోపలికి వెళ్ళి ఫొటోస్ తీద్దాం. రారా ఎన్ని రోజులైందిరా కొడుకు నిండా భోజనం చేసి మా ఆకలి తీర్చడానికి వచ్చావా? ఎవరు మీరు? ఇక్కడెందుకున్నారు? నన్నెందుకు భయపెట్టాలనుకుంటున్నారు? అసలు ఎవరు మీరు? ఇక్కడ ఎవరున్నా సరే దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడండి. నేను నీ ముందుకొస్తే నువ్వు తట్టుకోగలవా? నువ్వు ఎవరైనా సరే నేను భయపడను. దమ్ముంటే నా ముందుకు రా. ఏమైంది? ఇంతకు ఏం జరుగుతుంది? ఎందుకు టీఆర్పీ రేటింగ్ తగ్గిపోయింది? ఇంతకు మీకు న్యూస్ రాయడం వస్తుందా లేదా? న్యూస్ రాయడం రాకపోతే రిజైన్ చేసేయండి. ఏ తరుణ్, ఏంటి సార్? ఏంటయ్యా నువ్వు? గడ్డం చూస్తే రిపోర్టర్ లాగున్నావు నువ్వు. లేదు సార్, నేను ఓన్లీ క్యాజువల్గా ఇచ్చాను అంతే. నువ్వు క్యాజువల్గా నేడు ఎందుకనే వీడు? రోజు రోజుకి టీఆర్పీ రేటింగ్ ఎందుకు తగ్గిపోతుంది? నాకెలా తెలుస్తుంది సార్? నీకు తెలియకుండా ఇక్కడ ఎందుకున్నావయ్యా నువ్వు? ఇంతకు మధు ఎక్కడా? వెంటనే మధుకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. ఓకే సార్, మధు ఎక్కడున్నాడు ఫోన్ చేసి కనుక్కుంటా. హలో మధు, ఎక్కడున్నావు? ఏంటి తరుణ్, ఏంటి చెప్పు. సారు చాలా కోపంతో ఉన్నాడు, త్వరగా నువ్వు ఆఫీస్ దగ్గరకు వచ్చేయి. ఓకే, మరో 5 నిమిషాల్లో నేను ఆఫీస్ దగ్గరకు వస్తా. ఏంటి తరుణ్, సార్ ఎక్కడా? మధు, సార్ ఇప్పుడే చాలా కోపంతో టీఆర్పీ రేటింగ్ అది ఇది అని చాలా కోపంతో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకంటే తెలియదు. ఓకే తరుణ్, సార్ ఎక్కడున్నా నేను కాల్ చేసి కనుక్కుంటా. ఓకే మధు. సార్ ఎక్కడున్నారు సార్? మధు, ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాను, నువ్వు అక్కడికి రా, నీతో పని ఉంది.
సరే సార్, నేను వస్తా. సార్, నన్ను ఆఫీస్కి రమ్మని చెప్పి మీరేంటి సార్ ఇక్కడ కూర్చున్నారు? మధు, నీకో విషయం చెబుతా, జాగ్రత్తగా విను. ఏంటి సార్ అది? మధు, నువ్వు జమ్మనపల్లెకు వెళ్ళు. అక్కడ ఒక పురాతనమైన బావి ఉంది. ఆ బావి విజువల్స్ తీసుకొని రా. అది నువ్వు తప్ప మరెవ్వరూ చేయలేరు. అందుకే నిన్ను రమ్మన్నాను. సార్, మీరేంటి సార్ ఎప్పుడు లేనిది పురాతనమైన బావి విజువల్స్ అంటున్నారు? అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇలాంటివి చెప్తున్నారన్న. నువ్వు అక్కడికి వెళ్ళి విజువల్స్ తీసుకురా. ఆ తర్వాత నీకే అన్ని అర్థమవుతాయి. నువ్వు వెళ్ళే ముందు ఎవరినైనా తోడుగా తీసుకెళ్ళు. ఓకే సార్, ఈరోజు నైట్ అంతా ఆలోచించి రేపు మార్నింగ్ మీకు ఏ విషయం చెప్పేస్తాను. ఆలోచించడానికి ఏమీ లేదు, వెళ్ళాల్సిందే. నువ్వు వెళ్ళనంటే చెప్పు, జాబ్ నుంచి నిన్ను తీసివేస్తా. సార్, నేను వెళ్ళి స్క్రిప్ట్ రెడీ చేస్తా. ఓకే సార్, నేను వెళ్తా. సార్ ఏదో బాయ్ అని చెప్పాడే, అక్కడికి వెళ్ళాలంటే స్క్రిప్ట్ రెడీ చేయాలి. ఏం చేయాలో తెలియదు. దీన్ని ఎలా మొదలు పెడదాం? ఇప్పుడు స్క్రిప్ట్ అయిపోయింది. స్క్రిప్ట్ మాత్రం సూపర్ వచ్చిందిలే. హలో, ఏంట్రా ఫోన్ చేసావు చెప్పు. ఒరే మచా, ఎక్కడున్నావురా? ఎందుకురా? ఏం లేదురా, ఎక్కడున్నావు చెప్పు ఫస్ట్. ఇక్కడే రా, మా పొలం దగ్గర ఉన్నాను. అక్కడే ఉండరా, వస్తున్నాం మేమే. రే, ఇంతకు ఎక్కడున్నారా? వస్తున్నామంటున్నారు. రే మచా, మేము మీ ఊరికి వచ్చాంరా. ఎందుకు వచ్చారా మా ఊరికి? నిజంగానే వచ్చారా? రాను రాను చూద్దాం. ఏంది భాష, పొలానికి వచ్చావా?
అవునరా, పొలానికి వచ్చాను. మీరేంట్రా ఇంత సడన్గా ఊరికొచ్చారు? ఏంట్రా మధు, కొత్త బైకు, కొత్త ఫోను, మంచి కటౌట్తో వచ్చావురా. మొత్తానికి గొప్పవాడైపోయావురా. బషా, బైక్ చూస్తే సార్ది, ఫోన్ చూస్తే ఫ్రెండ్ది. నేను ఎక్కడి నుంచి గొప్ప అవుతాను బషా? మధు, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్పరా వాడికి. అవునరా, అడగడం మర్చిపోయాను. అసలు ఎందుకు వచ్చారా ఇక్కడికి? అదేం లేదు భాష, మీ ఊర్లో పురాతనమైన బావి ఉందంట కదా, ఆ బావి కోసం ఇక్కడికి వచ్చాంరా. ఈ ఊరిలో ఒకడు ఉన్నాడురా, ఆ బావి దగ్గరికి ఎవరైనా వెళ్తే చంపేస్తాడు. ఆ బావి దగ్గరికి వెళ్ళడం అవసరమా? అవసరం కాదురా, అవసరమే. ఇప్పుడుకి నేను ఆ బాయ్ విజువల్స్ తీసుకురాకపోతే మా సారు నన్ను జాబ్ నుంచి తీసేస్తానన్నాడు. మధు, ఆ రిపోర్టర్ జాబ్ తప్ప ఏది దొరకదా? వదిలేరా జాబ్ నుంచి. వదులుకోలేనురా, అస్సలు వదులుకోలేను. అస్సలు నీకు జర్నలిస్ట్ అంటే ఏంటో తెలుసారా? తెలుసులారా, ప్రతిరోజు చూసుంటా మీ గురించి. అసలు మీకేం తెలుసురా జర్నలిస్ట్ గురించి? అసలు జర్నలిస్ట్ అంటే ఏంటో తెలుసా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఏంట్రా జర్నలిస్ట్ అంటున్నావు? ఏంట్రా మీరు గొప్ప? అవునరా భాష, మాది గొప్ప కాదు, కానీ జర్నలిస్ట్ అంటే ఏంటో నీకు తెలియాలి. కానీ మీ అవసరాల కోసం ఎక్కడో తిరిగి వార్తలు మీ ముందుకు తెస్తున్నాం చూడు, అది గొప్ప కాదంటున్నాం. ఓకే, జర్నలిస్ట్ గురించి ఒక ఆయన పాట రాశాడు, నేను పాడుతా, నువ్వు విను. నువ్వే కాదు, జనాలందరూ తెలుసుకోలేదు జర్నలిస్ట్ అంటే ఏంటో. జర్నలిస్టో ఓ జర్నలిస్టు, మా కన్నీళ్లను ఓదార్చే జర్నలిస్టు, నీకు కంటి నిద్ర తెల్వదాయ జర్నలిస్టు. జర్నలిస్టో ఓ జర్నలిస్టు, మా తిండి తిప్పలు అడిగే జర్నలిస్టు, మరి నీ ఆకలి సంగతేంటో జర్నలిస్టు. గడియారం ముళ్ళు కంటే నువ్వే ఫాస్టు, ఒక్క గడి అయినా ఉండదు నీ జాబుకు రెస్టు. ప్రజలంతా నమ్మే వన్ ఆఫ్ ది బెస్ట్, నువ్వు తెచ్చే వార్తలు వినకుంటే మేం వేస్ట్. జర్నలిస్టో ఓ జర్నలిస్టు, మా కన్నీళ్లను ఓదార్చే జర్నలిస్టు, నీకు కంటి నిద్ర తెల్వదాయ జర్నలిస్టు. జర్నలిస్టో ఓ జర్నలిస్టు, మా తిండి తిప్పలు అడిగే జర్నలిస్టు, మరి నీ ఆకలి సంగతేంటో జర్నలిస్టు. నీ అడుగు జాడలు, నువ్వడిగే ప్రశ్నలు, మా సందేహాలకు అవి మార్గదర్శకాలు. రేపటి మా భవిష్యత్తుకు ముందు జాగ్రత్తలు, నీ కలమే కదులుతుంటే ఓ జర్నలిస్ట్, ఇక మా రాతలు మారినట్టే మా జర్నలిస్ట్. మా బ్లాక్ అండ్ వైట్ జీవితాలు ఓ జర్నలిస్ట్, నీ కెమెరాతో కలరు ఫుల్ మా జర్నలిస్ట్. న్యాయానికి నువ్వు నీయరు ఓ జర్నలిస్ట్, అన్యాయానికి నువ్వు ఫీవర్ మా జర్నలిస్ట్. జర్నలిస్టో ఓ జర్నలిస్టు, మా కన్నీళ్లను ఓదార్చే జర్నలిస్టు, నీకు కంటి నిద్ర తెల్వదాయ జర్నలిస్టు. జర్నలిస్టో ఓ జర్నలిస్టు, మా తిండి తిప్పలు అడిగే జర్నలిస్టు, మరి నువ్వెప్పుడు తింటావో జర్నలిస్టు. విపత్తులెన్నో వచ్చినా విడదీయగా చూసినా విధిగా తెలిపేటి వార్తవు జర్నలిస్ట్. ప్రతి ఇంటికి ప్రత్యక్ష నేత్రవు జర్నలిస్ట్, పొద్దున్నే పేపరు వైవో జర్నలిస్ట్, నువ్వు రాకుంటే పొద్దుపోదు మా జర్నలిస్ట్. ఇంట్లో టీవీలో న్యూస్ వైవో జర్నలిస్ట్, నువ్వు రాని రోజు పోసిపోతి మా జర్నలిస్ట్. నీ నైజం జర్నలిజం ఓ జర్నలిస్ట్, నీ ఇసం నిజం 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 మా జర్నలిస్ట్. విన్నావు కదా పాట, ఇప్పటికైనా తెలుసుకో వాళ్ళ కష్టాల గురించి. ఓకేరా, బావ దగ్గరికి వెళ్దాం పదా, ఎవడేం చేస్తాడో చూద్దాం. సరేరా, మీరు ఊర్లోకి వచ్చేయండి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తా.
ఏంటి మధు, బయలుదేరదామా? వెళ్దాం, కానీ ఇక్కడ నుంచి బాయ్ ఎంత దూరం ఉంది? మధు, ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఎందుకు? ఏం లేదరా, క్యాజువల్గా అడిగా అంతే. భాష, బయలుదేరదామా? వెళ్దాం రా. అయితే పదండ్రా, బైక్ మీద వెళ్దామండి. రేయ్, ఇక్కడి నుంచి బైక్ మీద కదరా వెళ్ళేది, నడుచుకుని వెళ్ళాలి. ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలా? అవునరా. రే భాష, ఇంకా ఎంత దూరం రా? రే తరుణ్, ఇంకా కొంచెం దూరం వెళ్తే మెట్లున్నారా, ఆ మెట్లు దిగి వెళ్తే బావి దగ్గర వెళ్ళిపోతాం. అయితే వెళ్దాం, పదండ్రా. రే, ఇక్కడి నుంచి వెళ్ళాలరా, ఇక్కడి నుంచి వెళ్తే బావి దగ్గరికి వెళ్తాం. రే, నేను ముందు వెళ్తా, నాయనకు వచ్చేయండి రా. ఏంట్రా భాష, ఈ బాయ్ ఇంత పెద్దగా ఉంది? నాకు కూడా తెలియదురా, ఇదే ఫస్ట్ టైం రావడం. మధు, మనం ఇక్కడికి వచ్చిన పని మొదలు పెడదామా? అలాగే తరుణ్, మొదలు పెడదాం. మధు, నువ్వు ఈ సైడ్ నుంచి వీడియో తీసుకురా, నేను అక్కడి నుంచి తీసుకొస్తా. అలాగే తరుణ్. రే భాష, తరుణ్ వస్తానని చెప్పి చాలాసేపు అయిందిరా, ఎందుకు ఇంకా రాలేదు? ఏంటో చూద్దాంపా. అవును మధు, వెళ్ళి చాలా సేపు అయింది, ఏమైందేమో వెళ్ళి చూద్దాం. అవునరా, చాలాసేపు అయింది, ఎక్కడున్నాడో ఏమో, వెళ్ళి చూద్దాంపా.
రే వాడేంటి అక్కడి నిల్చున్నాడు? రే తరుణ్, ఏంట్రా ఇక్కడ నుంచున్నావు? రే తరుణ్, నీకేరా చెప్పేది? రే తరుణ్, రే తీయరా చెయ్యి, తీయరా చెయ్యి. రే ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఇక్కడికి నువ్వు చావడానికి వచ్చావా? రే తరుణ్, ఏంట్రా ఏదో విధంగా మాట్లాడుతున్నావు? ఎన్ని రోజులైందిరా నేను బయటకు వచ్చి? వదలను కిచ్చా, ఎవరిని వదలను, అందరినీ చంపేస్తా. నేనెవరో తెలుసుకోవాలని వచ్చారా, లేకపోతే నేను ఇక్కడ ఉన్నానని వచ్చారా? ఏంట్రా ముగ్గురు కలిసే కదా వచ్చింది, ఇలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు? నేనెవరో తెలియకుండా తరుణ్ తరుణ్ అంటున్నావేంరా? నేనెవరో తెలుసా? నా పేరు తెలుసా? కిచ్చా. అసలు పేరు అన్న పేరు, నా అన్న ఫ్రెండ్ పేరు తెలుసుకున్నావు కదా? నా పేరు కూడా తెలుసు. నా పేరు రఘు. నాకు ఇష్టమైన పేరు బన్నీ. ఏంట్రా పిచ్చి మాటలు? రే మధు, ఏమైందిరా? మనం ఎందుకు వచ్చాంరా ఇక్కడికి? ముగ్గురు కలిసే వచ్చాం కదరా, ఇప్పుడేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ముగ్గురు కలిసి వచ్చామా, లేకపోతే మీరు ఇక్కడికి వచ్చారా? అసలు ఎవరు మీరు? ఇక్కడ ఎందుకున్నారు? అసలు మేము ఇక్కడ ఎందుకున్నామో నువ్వు తెలుసుకోవాలంటే అమ్మని ఎవరు చంపారో తెలుసుకోవాలి. అసలు ఎవరు మిమ్మల్ని చంపింది? అసలు నన్ను ఎవరు చంపారో తెలుసుకోవాలని ఉందా? అయితే తెలుసుకో. రే వాడు మాస్క్ తీయండిరా, వాడిని ఎవడు చంపుతున్నాడో వాడికి తెలియాలి కదా. ఎంతమందిని మోసం చేస్తే నేను ఈ స్థాయికి ఎదిగింటాన్రా, అలాంటిది ఈ రోజు అన్ని పోగొట్టుకొని బిచ్చగాడిలా బతకాలని నువ్వు నీ తమ్ముడు ఇలా చేస్తే నిన్ను చంపకున్నట్లు వదిలేస్తాను అనుకున్నావురా? రే, ఈరోజు నువ్వు నన్ను చంపేయచ్చు, కానీ నా ఆశయాన్ని నువ్వు చంపలేవురా. ఈరోజు నువ్వు నన్ను చంపినా నిన్ను చంపేవాడు ఒకడు ఉంటారా?
బరాబర్ చూసుకుందాం ఎవడొస్తాడో. రేయ్ అయితే వాడు నిన్ను ఎందుకు చంపాడు? మీ వాళ్ళు ఎవరు చంపాడు? నన్ను, నా తమ్ముడిని, నా ఫ్రెండ్ని ఎందుకు చంపేశారో తెలుసుకోవాలంటే మీరు నా గతం తెలుసుకోవాలి. ఎన్నో సంవత్సరాల తర్వాత మా ఊరికి బయలుదేరాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక సంఘటన తెలిసింది. అదేమిటంటే ఏంట్రా రాజ్, ఊరిడిచి ఎన్ని సంవత్సరాలైంది, ఇప్పుడు గుర్తొచ్చామ్మా మేము. అదేం లేదురా, రీసెంట్గానే మా తాత చనిపోయాడు కదా, మా తాత కట్టించిన బావిని చూద్దామని వచ్చాను. ఇంకెక్కడ బాయిరా స్వామి, ఇప్పుడు ఆ బావిని చెత్త కుప్పలా వాడుకుంటున్నారు. ఏంట్రా అంజి నువ్వు చెప్పేది? అవునరా, మీ తాత ముత్తాతలు ఎంతో కష్టపడి కట్టించిన బావిరా అది. ఆ బావిని తవ్వించి మీ తాత వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక దుర్మార్గుడు దిగాడు. దుర్మార్గుడు అయితే వాడిని ఏం చేయలేదురా మీరు? వాడికి ఎదురు తిరిగి మాట్లాడే మగాడు ఎవడున్నాడు రా ఈ ఊర్లో? వాడికి ఎదురు తిరగాలంటే ఈ ఊరికి ఒక మగాడు రావాలి. ఆ బావి పేద ప్రజల కోసం మా తాతలు ముత్తాతలు కట్టించింది. వాడెవడ్రా పేద ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా ఆపడానికి? వాడి కోసం మగాడు రావాలా? నువ్వు చెప్పేది కరెక్ట్గానే ఉందిరా, కానీ ఆ దుర్మార్గుడు నిన్ను కూడా చంపేస్తాడు. త్వరగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోరా. నేను మా తాత ముత్తాతల ఆస్తి కోసం ఇక్కడ రాలేదు. పేద ప్రజలకు నీళ్లు అందుతున్నాయో లేదో చూడడానికి వచ్చాను. పేద ప్రజలకు నీళ్లు ఇచ్చే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. నీకు వాడి గురించి తెలియదురా. వాడికి ఏమైనా 2 కాళ్ళు, 2 కొమ్ములు, 2 చేతులు ఎక్స్ట్రా ఉన్నాయా వాడికి భయపడడానికి? వాడికి భయపడ అనడం లేదురా, వాడి చేతుల్లో ప్రాణాలు దక్కించుకోమంటున్నా. ఇప్పటికే నువ్వు వచ్చావని వాడికి తెలిసిపోయి ఉంటుంది. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోరా. రే అంజీ, ఇప్పుడు చెప్తున్నా విను. ఆ బావిని మళ్ళీ తవ్వించి ఆ పేద ప్రజలకు నీళ్లు అందితే చేస్తా. వాడు కాకుంటే వాడు అబ్బా వచ్చి ఆపుతాడేమో చూస్తా. ఇప్పుడే గోపాలపురానికి బయలుదేరుతున్నా. రే బన్నీ, మన రాజు ఊర్లోకి వచ్చాడ్రా. ఇప్పుడే గోపాలపురానికి బయలుదేరుతానని వెళ్ళిపోయాడు. వాడిని ఏం చేస్తారో ఏమో అని భయంగా ఉంది. నువ్వు త్వరగా వెళ్ళరా. సరే వెళ్తాను లేరా.
ఏంట్రా రాజు, ఊర్లోకి వచ్చి ఇంటి దగ్గర రాకుండా ఇక్కడ కూర్చున్నావు? ఇక్కడ కూర్చోక మళ్ళీ ఏం చేయమంటావురా? అరే ఏమైందిరా నీకు ఇలా మాట్లాడుతున్నావు? ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ బావిని చూద్దామని ఆశ పెట్టుకొని వస్తే కానీ ఇప్పుడు ఈ బావిని చెత్త కుప్పలా మార్చారు. ఏంట్రా నువ్వు చెప్పేది? బావి కోసం ఊర్లోకి వచ్చావా? రేయ్, మన చిన్నప్పుడే ఆ దుర్మార్గులు ఈ బావిని ఒక చెత్త కుప్పలా మార్చారా. ఊర్లోకి వచ్చిన వెంటనే అంజిగాడు కలిశాడు. ఊర్లో ఒక దుర్మార్గుడు వచ్చాడు అన్నాడు. ఆ దుర్మార్గుడు ఎవడు? ఎందుకు వచ్చాడు? ఈ బావికి వాడికి ఏంటి సంబంధం? ఈ బావి మా తాతలు కట్టించిందిరా. వాడెవడ్రా ఈ బావిని చెత్త కుప్పలా మార్చడానికి? తాతలు ముత్తాతలు ఆస్తులు ఎప్పుడో పోయాయిరా. పేదల గుండెలపై కాలు పెట్టి ఈ దుర్మార్గులు దౌర్జన్యాలు చేసి వాళ్ళ పొలాలను, వాళ్ళ పాత బావులను, పాత గుళ్లను దోచుకుంటున్నారా. కనీసం వాళ్ళు తినే వస్తువులను కూడా వదిలిపెట్టడం లేదురా. వాళ్ళ కాళ్ళ కిందకి వెళ్తేనే బతకడానికి అవకాశం. వాడికి ఎదురు తిరిగి మాట్లాడితే బతికే అర్హత కూడా ఉండదురా. ఏంట్రా బ్రతకడానికి అర్హత ఉండదా? మీలో ఏ ఒక్కరైనా వాడికి ఎదురు తిరిగి నిలబడితే వాడే లొంగుతాడు. మీరు చచ్చిన చీమల్లా కూర్చుంటే ఎవరు భయపడతారా? నీకేంట్రా ఎన్నైనా చెప్తావు. వాడి గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. వాడు మనుషుల్ని ఎలా చంపుతాడో తెలుసా? వాడు చంపేటప్పుడు వాళ్ళ మకాలు కూడా చూడడురా. అలా చూడాల్సి వస్తే వాడు ప్రాణాలతో కూడా బతికి ఉండడు. అసలు ఏమైందిరా మీకు? అందరు ఇలా భయపడుతున్నారు. తిరిగితనం వదలనురా. చేయి చేయి కలిపి పోరాడడం రండిరా. ఇలాంటి పోరాట యుద్ధాలు అప్పట్లో జరిగేటివిరా. ఇప్పుడు పోరాడడానికి మనిషి చేతుల్లో ఏమీ లేదు, గుప్పెట్లో భయం తప్ప. భయం భయం అంటారేంట్రా? అసలు భయపెట్టిన వాడి పేరేంటి చెప్పండిరా. వాడి పేరు ఖాన్, ఖాన్. సర్వమంతా నాశనం చేస్తాడు. ఇంకా ఈ ఊర్లో ఏ ఒక్క మగాడు ఎదురు తిరిగి మాట్లాడలేదు. ఇప్పుడు ఒక మగాడు వచ్చాడని ఆ ఖాన్కు తెలియజేస్తా. హలో రే బన్నీ, ఎక్కడున్నావురా? నేను మీ ఊరికి వచ్చాను. ఏందన్నా నువ్వు మా ఊరికి వచ్చావా? అవునరా అన్నా, నేను ఇక్కడ రూమ్ దగ్గర ఉన్నానా? అలాగే రా బన్నీ, అక్కడే ఉండి నేను వస్తాను. ఏరా బన్నీ, కార్తీక్ ఎక్కడున్నాడు? కార్తీక్ అన్నయ్య మన ఊరు చెరువు దగ్గర ఉన్నాడంట. వాడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు రా? అసలు తను ఏదో ఆలోచనలో ఉన్నాడన్నా. అతను సమస్య ఏంటో నాకే అర్థం కావడం లేదన్నా. బన్నీ, వాడి సమస్య ఏంటో మనమే తెలుసుకుందాం. బండి దీరా. రే కార్తీక్, నేను ఊర్లో వెళ్తుంటే నువ్వేంట్రా ఇక్కడున్నావు? ఏం లేదురా రమణ. అన్నా, నువ్వేంటో నాకు తెలుసన్నా, కానీ ఈరోజు నీ ముఖంలో ఏదో భయాన్ని చూస్తున్నా.
అసలు ఏం జరిగిందన్నా? రే బన్నీ, మనం ఏ సినిమాలో చూసినా ఏ కథలో విన్నా రాత్రి 12 గంటలకి దయ్యాలు భూతాలు వస్తుంటాయని మనం వింటుంటాం చూస్తుంటాం. కానీ మా ఊరు వాళ్ళేంద్రా రాత్రి 8 అయిందంటే చాలు బయటికి రావడానికే భయపడతారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదురా. రే కార్తీక్, నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఏం అర్థమైందిరా మా ఊరు గురించి? అదేరా, మీ ఊర్లో ఎవరైనా 8 PM మంది దాగి చనిపోయి ఉంటాడు. అందుకేరా మీ ఊర్లో వాళ్ళు 8 PM తర్వాత బయట రాకుండా చేస్తున్నాడు. ఏంటి రమణ ఇంత సీరియస్గా చెప్తుంటే కామెడీ చేస్తున్నావు? కామెడీ కాకపోతే ఇంకేంట్రా, ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు అంటున్నారు. మీ పిచ్చి కాకపోతే. అవునరా, మాది పిచ్చే. మా పిచ్చేంటో నీకు తెలుసా? రోజు కూడా చనిపోతున్నా కానీ చూస్తూ కూర్చున్నామే, అదేరా మా పిచ్చి. రమణ, ఈ రోజు మా ఊరు వచ్చావుగా, రేపట్లోపు ఒకటి చచ్చాడని పేపర్లో రాకపోతే అప్పుడు చెప్పు మా పిచ్చేంటో. అన్నా, ఈ చిన్న చిన్న విషయాలకు ఎందుకు గొడవ పడుతున్నారన్నా? వదిలేని దీని గురించి. ఏంట్రా బన్నీ, ఇది చిన్న విషయమా? రోజుకొకటి చస్తున్నాడు అక్కడ. రేపు నువ్వు కావచ్చు, తర్వాత నేను కావచ్చు, ఇలాగే వదిలేసారా? రే కార్తీక్, ఈరోజు నేను మీ ఊరికి వచ్చానుగా, రేపటిలోపు నువ్వు చెప్పింది నిజమైతే నువ్వు చెప్పినట్టు మీ ఊరి కోసం నేను ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా నీ వెనక నేను ఉంటాను రా. కానీ నువ్వు చెప్పింది అబద్ధమైతే తర్వాత నా నుంచి నిన్ను ఎవడు కాపాడలేడు. నేను మంచి వాళ్ళకు మంచివాడిని, చెడ్డ వాళ్ళకు చెడ్డవాడిని. ఊర్లో రోజు రోజుకి దారుణంగా చనిపోతున్నారు. అసలు దీని వెనుక ఎవరున్నారు? అసలు ఇది అర్థం చేసుకోకుండా ఊర్లో వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఇంతకి వీళ్ళని చంపేది దయ్యమా మనిషా? ఇదేంటి ఈరోజు కూడా ఒకరు చనిపోయారని రాశారు. నిన్న కార్తిక్ కూడా రేపు ఒకరు చచ్చాడని పేపర్లో రాకపోతే అప్పుడు చెప్పు అన్నాడు. కానీ ఈరోజు నిజంగానే ఒకరు చచ్చాడని పేపర్లో వచ్చింది. కానీ దీని వెనుక ఎవరున్నారో అర్థం కావడం లేదు. నిజంగా దయ్యం ఉందా, లేకపోతే కార్తిక్ చెప్పి దయ్యం మీద చెప్తున్నాడా? ఒకసారి కార్తిక్ కి ఫోన్ చేద్దాం. ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒకటే. ఎంతమంది మోసే చరిత్ర. హలో రే కార్తిక్, ఎక్కడున్నావురా? ఇక్కడేరా, టీ తాగుతున్నా. రే కార్తిక్, అర్జెంట్గా రా, రైల్వే స్టేషన్ దగ్గర ఉంటా. ఓకేరా, నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తా.
ఏంట్రా రమణ ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏంట్రా కార్తీక్, నేను పేపర్ చదివాను, మళ్ళీ ఈరోజు ఎవరో చనిపోయారంట. అసలు ఏం జరుగుతుందిరా మీ ఊర్లో? నేను అప్పుడే చెప్పాను కదా రమణ, రోజు కూడా మా ఊర్లో వస్తుంటాడని. అసలు దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను రా, కానీ ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాను. అలాగైతే కార్తీక్, ఈ రోజు రాత్రి 8 గంటల తర్వాత ఎక్కడైతే చనిపోతున్నారో అక్కడికి వెళ్దాం రా. రమణ, అక్కడికి వెళ్లే ముందు ఒక్కసారి మా మావయ్యని కలిసి వెళ్దాం రా. ఊర్లో ఏం జరిగిందో అతనికి తెలిసే ఉంటుంది. ఏంట్రా కార్తీక్ ఇలా మాట్లాడుతున్నావు? రాత్రి 8 గంటలకు అక్కడికి వెళ్దాం రా. దయ్యాలున్నాయో లేకపోతే ఎవరైనా చంపుతున్నారో అర్థమవుతుందిగా. అది కాదు రమణ, ఒక్కసారి మా మావయ్యని కలిసే ఏ విషయమో తెలుస్తుంది కదా. ఓకేరా కార్తీక్, నువ్వు చెప్పినట్టు మేము వాళ్ళ దగ్గరికి వెళ్దాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ మావయ్య చస్తారు గిస్తారు అని భయపెడితే భయపడేదే లేదు. అలా ఎందుకంటాడ్రా మా మావయ్య? ఒక్కసారి అక్కడికి వెళ్తేనే కదా తెలిసేది మనకు కూడా. ఓకేరా, వెళ్దాంలే. థ్యాంక్స్ రా, అలా అయితే నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. వెళ్ళరా వెళ్ళు, ఎన్ని రోజులు బయటపడకుండా చేస్తావో చూస్తాను. నా ముందేనా నీ వేషాలు? హలో, ఏంట్రా కార్తీక్ ఈ టైం అప్పుడు ఫోన్ చేశావు? మావయ్య నీకు ఒక విషయం చెప్పాలి. ఏంట్రా కార్తీక్ చెప్పరా? అదే ఈ మధ్యలో మన ఊర్లో హత్యలు జరుగుతున్నాయి కదా మావయ్య, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. రే కార్తీక్, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదురా. ఇప్పుడు మీరెందుకు వెళ్తారా అక్కడికి? ఇలాగే వదిలేస్తే ఊరు వల్లకడవుతుంది మావయ్య. మీ ఇష్టం రా కార్తీక్, నేను చెప్పాలనుకునేది చెప్పేశాను, తర్వాత మీ ఇష్టం. ఏమైనా జరిగిన మావయ్య, అక్కడికి మాత్రం వెళ్ళే తీరుతాం. అలాగేరా, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఓకే మావయ్య. అయితే మా మావయ్య కూడా వెళ్ళమన్నాడు. ఈ మాట ఒకసారి రమ్మగారికి ఫోన్ చేసి మాట్లాడు. రే రమణ, మా మావయ్య ఒప్పుకున్నాడు రా అక్కడికి వెళ్ళడానికి. రాత్రి రెడీగా ఉండు, వెళ్దాం. ఓకేరా కార్తీక్, వెళ్దాం. కానీ బన్నీ గారిని కూడా రెడీ చేయి, ముగ్గురు కలిసి వెళ్దాం. సరేరా, నేను బన్నీ గారిని కూడా రెడీ చేసి పిలుచుకోసా, అక్కడ వెళ్తాం మనం. ఓకేరా కార్తీక్, ఉంటా మరి. ఓకే. ఏంట్రా కార్తీక్, దయ్యాలు భూతాలు అని భయపెట్టారు, ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంది. వీడెక్కడా?
ఏంట్రా కార్తీక్, వీడెందుకు కొడుతున్నాడు అనుకుంటున్నావా? రే రమణ, ఏమైందిరా? ఒరే కార్తీక్, ఫ్రెండ్ అంటే అన్ని విషయాలు షేర్ చేసినవాడరా ఫ్రెండ్ అంటే. నీలాగా వెన్ను పోటు పొడిచేవాడు కాదురా. రమణ, ఒక్కసారి నేను చెప్పేది వినడం వినిపించుకోవడం అప్పటికే అయిపోయింది. నువ్వు నిజం చెప్తావని ఈ క్షణం వరకు వేచి ఉన్నా. ఊర్లో హత్యలు చేసి దయ్యాల మీద చెప్తావురా? అది కాదు రమణ, ఒక్కసారి నేను చెప్పేది వింటా. ఏం చెప్తావు? వీళ్ళ నేను పంపలేదు, మిమ్మల్ని చంపడానికి ట్రై చేయలేదని చెప్తావు, అంతేగా? నిజంగంటే నేను ఎందుకు మిమ్మల్ని చంపాలని ట్రై చేస్తాను? మళ్ళీ అదే మాట మాట్లాడతావురా? చెప్పేది అర్థం చేసుకున్నా కొడతావురా? ఏంట్రా అలా కొట్టావన్నీ? ఏంట్రా, నేను ఎన్నో రోజుల నుంచి ఊర్ల వాళ్ళని భయపెడుతుంటే ఈ ఊర్ల వాళ్ళకి సాయం చేస్తావా? ఇక్కడ ఏం జరుగుతుందా అని ఊర్ల వాళ్ళకి తెలుసుకోవడానికి వచ్చినావా? నన్ను ఈరోజు చంపొచ్చు, కానీ ఊర్లో వాళ్ళని బట్టి ఏంటో తెలుస్తుంది. నేనంటే ఊర్ల వాళ్ళకి తెలిసే లోపే ఇప్పటిలోపే ఇక్కడ దయ్యాల్లో ఉండవని పుట్టిస్తా. ఆ భయానికి ఊర్ల వాళ్ళు భయపడి పారిపోతారు. ఎంతమందిని భయపెట్టినా చంపేవాడు కూడా ఉంటాడు. ఆ రోజు నువ్వు కోరుకుంటున్న ఆస్తులు ఏమీ రావు. ఆపరని ఎదవ సోది. నన్ను చంపేవాడు ఈ ఊర్లో ఇంకా పుట్టలేదు, పుట్టాడు కూడా. ఇన్ని పాత బంగ్లా దగ్గర తీసుకుపోయి చంపేయండి రా, పాతేయండి రా. అలాగే అన్నా.
మాత్రం సూపర్ వచ్చింది. నడిచిన నడక అందరిని గెలుపుకు చేరిన వలస స్నేహం వెనుక తాగిన కొత్త కోణం సందిగ్ధం మాయ తుఫానంలా గడియాల మొక్కల మెల్లికలు తిరిగి అర్థం లేని కథకు బలపడమేమి కన్నీరు జారిన కన్ను కవాటాలు చీకటి మాటలు వెలుగులో నాటకం ఎన్న చూపు కత్తిలా సినిమా కథలు గుండెను చీల్చుతాయా అవకాశాల చరిత్రలో అనుమానం నిన్ను వెతుకుతూ వస్తున్న వెతుకులాట చీకటి వెనుక దాగిన సూర్యుడా మాటల వెనుక దాగిన సత్యమా అంతులేని ప్రశ్నల గాలివాన సమాధానం గుండెల్లోనే దాగి ఉందా గగనాల మొక్కల మెలికలు కలల మృగయ అసలైన వీరుడ అతడే వెన్నెల ప్రేమతో నిండిన మాటల చిలుక విడిచే అబాణం కథను పలుక ఎన్న చూపు కత్తిలా సినిమా కథలు గుండెను చీల్చుతాయా అవకాశాల చరిత్రలో అనుమానం నిన్ను వెతుకుతూ వస్తున్న వెతుకులాట